పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే. తడిలేని నాలుకతో తపించిన రాజు, తడిలేని నాలుకతో తపించిన రాజు, తలవాచి కనుమూసి ప్రాణాలే విరవంగా. ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది, కన్నీరు పొంగుచున్నది. ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది, కన్నీరు పొంగుచున్నది. యేసుప్రభు 3 సార్లు స్లే కింద బోర్లబడుట. యేసుక్రీస్తుగా మిమ్మల్ని ఆరాధించి మీ స్తోత్రం చేయుచున్నాను. ఎలాగైనా మీ త్రుసేవ చేత ఈ లోకంలో రక్షించుతరే. యేసుప్రభు 3 సార్లు స్లే కింద పడి యోచించుదుముగాక. గాయముల వలన వారు బలహీనులైరి. కొలపాతకులు ఇష్టరము నిమిత్తమించి ఇండుటయే, కత్తకు కదులటయే కష్టంగా ఉండెను. తీవ్రముగా నడవవలని రాణుల వారు తొందర చేయుచుండేది. కొంతసేపు ధ్యానము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది 9వ స్థలము. క్రీస్తు భగవానుడు 3వసారి స్లేవ క్రింద బోర్లుగా పడుతూ ఉన్నాడు. ఒకసారి ధ్యానం చేసుకోండి. ఎవరైతే తమ జీవితాలలో ఇంకా నాకు ఎటువంటి అవకాశం లేదు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, నా జీవితంలో అన్ని కష్టాలే అని ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వారందరికీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన కుమారుడా, నేను 3వసారి పడి మరలా లేచాను. నీవు కూడా మరలా నీ యొక్క నడకను కొనసాగించు, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించమని నన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి దేవుడంతటి క్రీస్తు భగవానుడే 3వసారి బోర్లా పడి కూడా మరలా లేచారు. మనము కూడా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని బిడ్డలారా, శోధనలు అనేక సార్లు పడిపోతూ ఉంటాం. మనం అక్కడే ఉండకూడదు, మరలా లేవాలి, ఆ శోధనను విడిచిపెట్టాలి, మన యొక్క వ్యసనాలను విడిచిపెట్టాలి, దురలవాట్లను విడిచిపెట్టాలి. మరలా మన శక్తిని కూడా తీసుకుని దేవునితో ఈ యొక్క శిలువ మార్గంలో నడవాలి. అయితే దానికి మనకు కావలసినది దేవుని యొక్క శక్తి. మన సొంత శక్తి సరిపోదు. కాబట్టి ఆ శిలువను చూసి ప్రార్థన చేసుకుందామయ్యా, నా సొంత శక్తి నాకు సరిపోదయ్యా, ఈ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం దయచేయి. పడిపోయిన ప్రతిసారి కూడా మరలా నేను లేవడానికి నాకు శక్తినివ్వమని దేవుని మనసారా ప్రార్థన చేసుకుందాం. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను, ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోవునప్పుడు పొందిన యొక్క బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదము దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను, నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చిన ఎడల ఇంకా ఏనాటికి పాపములో పడను స్వామి. ఆమేన్. పరలోక మీ చిత్తమో పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు ఇవ్వండి. మా ఐద పండవారిని మేము చెట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోషని యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పిల్లలు కూడా చాలా మంది పిల్లలు ప్రాంతీకరణ చేయవలసి చదువున్నారు. వారు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రాంతీకరణ చేయవలసిందిగా మనం చేస్తున్నారు. మాటలు నా గుండె కరిగించెను, బంధవంటి సారదయం
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓటి పడవా వయసని తెలిసి నీతి బురగా బ్రతుకని తెలిసి ఓటి పడవా వయసని తెలిసి నీతి బురగా బ్రతుకని తెలిసి తెలిసి తెలియక చేసిన పాపం తెలిసి తెలియక చేసిన పాపం తలచికు మెలితిని యేసయ్యా తలచికు మెలితిని నాంతగావ శ్రాల నెల గేంటి నిచ్చి లాగిరి. పదవ స్థలము యేసు ప్రభు యొక్క వస్త్రమును ఉడుచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. కొలపాతకులు బలవంతముగా యేసు ప్రభు వస్త్రములు ఒలుచుటను ధ్యానించడము గాక. వారి లోపలి వస్త్రములు పగిలిన వారి శరీరముతో కరుచుకుని ఉండినను ఆ క్రూరులు వాటిని మడ్డితనముగా పెరిగినప్పుడు వస్త్రముతో కూడా మాంసమును ఊడి వచ్చెను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూచి పరితపించుదము. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరమంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక యుండుటకును విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములు చేయక యుండుటకును సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రము ప్రేమనుంచుటకు నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చినగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయము మాకు రేటివ్వండి. మా యొక్క అప్పుపట్టి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీళ్ల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదముల చేత మరి తల్లి వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆస్వాదింపబడిన వారుగునే. మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్వసింతురు గాక. కంటాగించి నాటిరి. 11వ స్థలము యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. యేసు ప్రభువును శిలువ మీద పరుండబెట్టుట వెనుక తమ చేతులను చాచి మన రక్షణము కొరకు పితయైన సర్వేశ్వరుని తమ జీవబలిని నొప్పగించితిరి. ఆ కొలపాతకులు ఇనుప శిలల చేత వారిని శిలువ మీద కొట్టి దానిని నాటి ఆ అవమానకరమైన ఈ మ్రాను మీద వారి మహావేదనను చావి విడుచురి. ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును నీ తిరుపాదములకు అంటగొట్టి అది ఎన్నటికీ మిమ్మల్ని విడవకుండా ఉండే నిరంతరము మీ పాదములు కాచుకొని చేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందున నిన్ను మనసులో దుఃఖపడుతున్నాను స్వామి. ఆమేన్. వర ప్రసాదముల చేత నిండిన మరియ తల్లి వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. శిలువనాథునికి ఆరాధన. శిలువనాథునికి ఆరాధన. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక గంట క్రితం నుండి కూడా మనందరము
ఈ 14 స్థలాల మీద ధ్యానము చేసుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని, తగ్గింపుతనాన్ని మనందరము కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ఒక ధ్యానము మన మధ్యలో నుంచి వెళుతూ ఉంది. ఏంటి ఆ ధ్యానము? సిలువ మార్గములో మనకు ఒక స్థలము ఉంటుంది, 4వ స్థలం. ఏంటి ఆ స్థలము? ఎట్లా చెప్పండి, ఏంటది? యేసు ప్రభువు తన దివ్యమాతకు ఎదురు పడటాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ యొక్క ధ్యానములో మనందరము కూడా కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువనాథునికి ఆరాధన, సిలువనాథునికి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక గంట క్రితం నుండి కూడా మనందరము ఈ 14 స్థలాల మీద ధ్యానము చేసుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని, తగ్గింపుతనాన్ని మనందరము కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ఒక ధ్యానము మన మధ్యలో నుంచి వెళుతూ ఉంది. ఏంటి ఆ ధ్యానము? సిలువ మార్గములో మనకు ఒక స్థలము ఉంటుంది, 4వ స్థలం. ఏంటి ఆ స్థలము? గట్టిగా చెప్పండి, ఏంటది? యేసు ప్రభువు తన దివ్యమాతకు ఎదురు పడటాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ యొక్క ధ్యానములో మనందరము కూడా కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. ఈ యొక్క ధ్యాన సమయంలో ప్రత్యేక విధముగా ఒక విషయాన్ని మరియ తల్లి మనందరికీ కూడా ప్రగాఢముగా వివరిస్తూ ఉంది. యేసు ప్రభువు ఎప్పుడైతే తన దివ్యమాతకు ఎదురు పడుతున్నటువంటి సమయములో మరియ తల్లి ఒక చిన్న నిశ్శబ్దాన్ని పాటించింది. ఏం పాటించింది? నిశ్శబ్దాన్ని పాటించింది. సాధారణంగా మానవులైనటువంటి మనము, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఎవరైనా సరే ఆపదలో ఉన్నారు, ఏదైనా ఆపద వాటిల్లింది, ఏదైనా ప్రమాదము వాటిల్లినప్పుడు మన యొక్క మాటలలో కానీ లేదా చేతలలో కానీ ఎప్పుడూ కూడా ఆక్రోశం అనేది వస్తూ ఉంటుంది. మా మనిషి బాధపడుతూ ఉన్నాడు, నా కుమారుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, చావబోతున్నాడు అనేటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆక్రోధాలు మొదలు పెడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, తెలియలేనటువంటి మాటలన్నీ కూడా వెళ్ళగక్కుతూ ఉంటాడు. కానీ మరియ తల్లి మాత్రము ఎటువంటి మాట అనేది పలకకుండా నిశ్శబ్దముగా ఉన్నది. ఎందుకని ఉంది నిశ్శబ్దముగా? ఎందుకని ఉంది నిశ్శబ్దముగా? ఏ రోజన్నా ధ్యానం చేశారా? గడిచినటువంటి 21 రోజుల్లో మనందరం కూడా పలు గ్రామాలలో, మన గ్రామములో ఈ సిలువ మార్గాన్ని మనందరం కూడా నడుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ 14 స్థలాలలో వచ్చేటటువంటి ఈ వాక్యాలన్నిటిని కూడా ధ్యానము చేసేటప్పుడు మరియ తల్లి యొక్క నిశ్శబ్దము గురించి ఏ రోజైనా సరే ధ్యానం చేశారు. ఎందుకని? అంత ప్రేమగా పెంచుకున్నటువంటి కుమారుడు ఇంత శిలువ వేదన పొందుకుంటూ వెళుతున్నటువంటి సమయములో ఆ తల్లి ఏ రోజు కూడా ఒక మాట కూడా పలకలేదు. కారణము మనకు లూకా శుభవార్తలో 1వ అధ్యాయములో గాబ్రియేలు దూత 3 విషయాలు చెప్తూ ఉంది. ఎన్ని విషయాలు చెప్తుంది? మొదటిది, ఆయన గొప్పవాడు. ఏంటంట? ఆయన గొప్పవాడు. రెండవదిగా, దావీదుని యొక్క సింహాసనమును ఆయన తీసుకుంటూ ఉంటాడు. మూడవదిగా ఏం చెప్తుంది? యాకోబు వంశీయులందరినీ కూడా
ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ 3 మాటలు మీ మనసులో బలముగా గుర్తు పెట్టుకోండి. గొప్పవాడవుతూ ఉంటాడు, తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును తీసుకుంటూ ఉంటారు. 3వదిగా సమస్త మానవాళి మీద కూడా ఆయన పరిపాలన వహిస్తూ ఉంటాడు. ఈ 3 చాలా గొప్పగా ఉంటాయి. అయితే ఒక అడుగు ముందరకేసిన తర్వాత సిమియోను అనేటటువంటి ఒక యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మరియ తల్లికి సిమియోను 2 పదాలు వినిపిస్తూ ఉంటాడు. ఏంటా పదాలు? చూడండి, మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోసోదన ఎందుకు ప్రవేశింపనవక కీడులో నుండి మేము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏడు వారు మీతో ఉన్నారు, చెరల ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భములకు చేసు ఆశ్రదింపడిన వారు. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందులో ప్రార్థించండి. పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృప చేత దయచేసి సిలువను మీరు 2 లైన్ మందురా ఛానల్ అంటే చెప్పండి. వారిని స్లేవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగులించుటను ధ్యానించుదుము గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, దేవుడు నా నిమిత్తము మృతి పొందికిరి కనుక నేను మీ నిమిత్తము నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంది నాశించుచున్నాను. ఓ వేకల భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమె జీవ
జలానిధి జపము. హా రక్షకుడా, లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహయగు యూదాముందు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హెరోదు వాళ్ళ ముందర అవమానముగా ఒప్పగింపబడను. అబద్ధ సాక్ష్యముల వల్ల నేరము మోపబడను, కొరడాలతో కొట్టబడను, భూమి వేయబడను. మీ తలపై ముండ కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మీ ముసలేల మీద కొట్టి ఈటి చేత పొడిచి తెరవబడను చిత్తగించిందిరే. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవుడు వారు చూచి నరక బాధల్లో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లేవ్ మీద కట్టబడి మనస్తాపపడిన దొంగవారిని తీసుకుపోయిన స్థలములకు నన్ను తీసుకురపండి. ఆమేన్. పరిశుద్ధ పాప గారి కడప నెరవేరినట్లుగా అందరం కలిసి ఒక పరలో జపం మంగళవారం జపం ప్రతివస్తూ వేడుకొనుగాక.
తలపై దిగిన ఆత్మ దిగిరావా యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా ఓ పావురరూపమా పరిశుద్ధాత్మ నాపై దిగిరావా నాపై దిగిరావా నాపై దిగిరావా నాపై దిగిరావా నాపై దిగిరావా ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర నమస్కారములు ఎల్లప్పుడును కలుగునుగాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర నమస్కారములు ఎల్లప్పుడును కలుగునుగాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును కలుగునుగాక ఆరాధనా
చందపాడు గ్రామములో ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధన జరుపుకోవటానికి అవకాశం ఇచ్చావు ప్రభా. మీ పాద సన్నిధిలో చేరి నిన్ను గణపరిచి స్తుతించే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించినందుకు స్తుత్రాలు, వందనాలు. ఈ చందపాడు గ్రామమును ఎంతగానో ప్రేమించే దేవా స్తోత్రాలు. ఈ యొక్క గ్రామంలో నిత్యము నివాసం ఉండటానికి ఒక మంచి దేవాలయాన్ని మాకు ఇచ్చిన దేవా స్తోత్రాలు. ఈ ఆలయం ద్వారా మీరు మాతో నివాసం ఉంటూ ఉన్నారు, మా మరణను ఆలకిస్తూ ఉన్నారు. మా దీన ప్రార్థనను ఆలకించి మేము అడిగినవన్నీ కూడా మాకు దయచేస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు. ప్రభా, ఈరోజు మేమందరం కూడా నీ కృపల దైవాల దీవెన గ్రామమంతా కూడా దీవించబడి ఆస్వాదించబడి ప్రతి కుటుంబంలో ప్రభా ప్రశాంతత మనశ్శాంతిని అనుభవించేందుకు స్తోత్రాలు, వందనాలు. మా పాడి పంటలను ఎంతగానో ఆస్వాదించిన దేవా వందనాలు. వాటిని సంరక్షించిన కాచి కాపాడి ఉన్నాం. ఈ కాలంలో మాకు ఆపదలు వచ్చినా వాటిని తీసివేసి గొప్ప పంటలను మాకు ఇచ్చిన 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేమందరం కూడాను పాడి పంటలను మీరు ఆధారపు జీవించే బిడ్డలకు మీ కనుసన్నలు మాపై ఉంచండి. Yeah.
పూజుడవు దేవుడే పొడు స్తుతింపబడునుగాక మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక దేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక భవనామైన వారి నామము స్తుతింపబడునుగాక యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక తము యొక్క పరిశుద్ధ దేవదయను మనమందును దయచేసి అందు యేసునాథుడు స్తుతింపబడునుగాక చువరైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక యొక్క మోక్షరూహణం స్తుతింపబడునుగాక మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక మరుతలయందును తమ అచ్చశేస్తులయందును దేవుడే పొడు ఘనముగా స్తుతింపబడునుగాక దేవుడే పొడు ఘనముగా స్తుతింపబడునుగాక. విగ్రహములను మా దైవములుగా ఎంచము. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపముల మన్నింపుము, మా మనవిని నంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అసిరియా మమ్ము రక్షింపజాలదు.
యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములకు మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలిచూపు దేవుడవు నీవే. ప్రభువిట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు. లేబానోను చెట్ల వలె దృఢముగా వేరుదున్నుదురు. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలివ చెట్ల వలె సుందరముగా అలలారుదురు. లేబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లేబానోను ద్రాక్ష రసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరలా విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులు లాలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్ల వలె వారికి నీడని నిత్తును. వారు నా నుండి దీవెనలు బడయుదురు. జ్ఞానము గల వారందరి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులు నర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి. సజ్జనులు వాని వెంట నడుతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభుని వాక్యము. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మతో నిండుగాక. మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 8వ వచనము నుండి. దీనిని ఆలోచించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమర్పించి, ఆజ్ఞలంటే ప్రధానమైనది ఏది అని ప్రశ్నించను. అందుకు ఇశ్రాయేలీయుల వినుడు, మన దేవుడైన ప్రభు, ఏకైక ప్రభు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమించము. ఇది 2వ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానం ఇచ్చాను.
నీ మనసులను ఉన్నతమునకు తిప్పము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పవన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చుటను నీ కృతజ్ఞతను చెల్లించుట. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభువాన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదించు. నీ దైనికుల పాపని ముక్తం చేసి అన్ని కథలను సరదా కాపాడు. విమోక్షాలను మార్చుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వదులుతున్నానని పోస్టుగా వచించే ప్రభువాని యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభకు శ్వాసను ఇచ్చించము. నిశ్చిత ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించము. ఇక ఐక్యమును జీవించు, పరిపాలించు ప్రభువా. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి గురుపిల్ల లోక పాపములను పరిగణించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గురుపిల్ల నీ దేవుడైన ప్రభువును ప్రేమించము, నీ సోదరుని ప్రేమించమని పలికిన క్రీస్తు ప్రభు సర్వేశ్వరుడికి లౌకిక పాపను పరిగణించిన వారు సర్వేశ్వరుడిన మనమందరము ధన్యులము. ప్రవేశించుటకై పాత్రలు కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమునరారే విందులోని పాల్గొనరారే, చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని విందును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారే, ప్రియమునరారే, విందులారే, ప్రియమునరారే, విందులోని పాల్గొనరారే, చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద. ప్రత్యేకంగా అందరూ కూడా గట్టిగా కర్తాలతో అభినందించాం. దయచేసి సిస్టర్ బ్యూటిఫుల్ ఉందా?
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. రేపు మార్గము సెలవు ఆగిన తర్వాత దివ్య సత్సారంగా దివ్య పూజాబలి ఉంటుంది, గమనించండి. సమాధానంతో క్రీస్తు ప్రభువులో జీవించండి. వందనములు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కొద్దిమంది పాఠశాల చేశారు. ఆ తర్వాత 12 స్థలంలో కూడా మంచి సందేశాలు ఇచ్చిన మన గురువులిద్దరికి కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెల్లించుకుందాం. ఈరోజు ఫాదర్ గారు నాకు చెప్పిన ఒక మాట వినండి అందరూ దయచేసి. అందరికీ ఉంది, ముందుగా అందరూ దీక్షా సభ్యులు అందరికీ ఉంది, దయచేసి ఒక్క నిమిషం. ఫాదర్ గారు చెప్పిన మాట ఒక్కటి మాత్రం మీతో అది గుర్తుపెట్టుకుని వెళ్ళండి. ఫాదర్ గారు అన్నారు, ఈ ప్రార్థనలో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాడు, ఆత్మతో నింపబడుతూ ఉన్నాడు, తేలికైన హృదయాలతో ఇంటికి వెళుతూ ఉన్నారు. మీరు కాకుండా మీ గృహాలకు వెళ్ళిన తర్వాత మీ గృహాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆ ఆత్మ మీ కుటుంబ సభ్యులను కూడా ఆవేశించి వాళ్ళకు కూడా తేలికైన హృదయాలు ఇస్తాయన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా అందరూ ప్రైజ్ ద లార్డ్. ఇంతమంది ఉన్నారు, గొంతుకిన పట్ల ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో అభిషక్త గురువులు అన్నారు అంటే మనకు తప్పకుండా ఆత్మవరం అనుకుంటుంది. స్వామి మా గ్రామాన్ని చక్కగా మంచి వరాలతో దీవించినందుకు ఫాదర్ గారికి అందరు గట్టిగా చప్పట్లు కొడదా. దీనికి సహాయం చేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఆదివారం మేము ధన్యవాదాలు చెల్లించుకుంటాం. ముందుగా సంఘస్థులు కొంచెం మీరు పక్కకుండండి. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా భోంచేసి సంతృప్తిగా తిని మా గ్రామాన్ని ఆశీర్వదించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. నాగాపురం, సోమరపాడు, కమలంపాడు, సీపుడి, కట్టుబల్వాంచు, మందపాడు, ఎరికపాడు, బేతవోలు, నూతనపాడు, పోషణగుళ్ళ ఈ గ్రామాల నుంచి వచ్చి అందరూ లింగవరం ప్రతి ఒక్కరు కూడా ముందు భోజనం చేయండి, తర్వాత గ్రామస్తులు వెళ్ళండి. మనం ఇక్కడే ఉంటాం, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అప్పటి వరకు పాటలు పాడుకుందాం. గురువులకు మఠవాసులకు దేవాలయానికి వచ్చినట్లయితే వాళ్ళకి భోజనం చేయాలి. ఉపదేశ మాస్టర్లు కూడా Thank you.